హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎస్ఎస్ఆర్ టెక్నికల్స్. ఈరోజు మన వీడియోలో ఎల్ఈడి ట్యూబ్లైట్ ఇది ఫిలిప్స్ సంబంధించినటువంటి ట్యూబ్లైట్ అనమాట. 20 వాట్. ఇది ఎలా రిపేర్ చేయాలి అనేటువంటిది మనం ఈ వీడియోలో నేర్చుకుంటాం అనమాట. ఇది చూడండి, క్యాబన్ కూడా ఇది బాగానే ఉంది. దీన్ని ముందు మనం ప్లగ్లో పెట్టి దీన్ని టెస్ట్ చేద్దాము, అసలు ఇది వర్క్ అవుతుందా లేదా అనేది. దీంట్లో మనం ప్లగ్లో పెట్టి దీన్ని టెస్ట్ చేద్దాం. ఫస్ట్ ఇది ఏ విధమైన రెస్పాన్స్ అనేటువంటిది లేదనమాట. ఈ ప్లగ్లో వైర్లు పెట్టేటప్పుడు చాలా జాగ్రత్తగా మనం చేతి తగలకుండా కరెంటుతో పనిచేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. ఈ ట్యూబ్లైట్ మనం దీంట్లో ఏమైంది అనేది మనకు తెలియాలంటే కనుక దీనికి అటువైపు ఇటువైపు 2 ఓపెన్లు ఉంటాయి, ఇక్కడ క్యాప్లు ఉంటాయి అన్నమాట. ఈ పక్క ఒక క్యాప్ కనపడుతుంది మనకి, అలాగే ఇటువైపు కూడా ఒక క్యాప్ ఉంటుంది దీనికి సంబంధించి. ఇది పక్క నుంచి ఓపెన్ చేస్తాము. ఇక్కడేమో దీనికి సంబంధించినటువంటి వైరు ఇక్కడ నుంచి వెళ్ళిందనమాట. మీరు చూసారు కదా. దీన్ని ఏ పక్క నుంచి ఓపెన్ చేయాలన్నా ఇక్కడ మనకి లాక్లు ఉంటాయన్నమాట. ఇక్కడ చూడండి, లాక్ అనేటువంటిది కనిపిస్తుంది మనకి. ఈ లాక్ అనేటువంటిది మనం లోపలికి తోసిదాన్ని జాగ్రత్తగా ఏదైనా స్క్రూ డ్రైవర్ కానీ లేకపోతే ఏదైనా స్పించర్ కానీ ఏమైనా పెట్టి దీన్ని పిన్ని లోపలికి పెట్టి దీన్ని ఇలా తోసామనుకోండి, ఇలా తోస్తే బయటకు వస్తుంది అనమాట. ఇలాగా అటు ఇటు కదుపుతూ లాగితే ఇలా ఓపెన్ అవుతుంది. ఇక్కడ మనకి ఈ స్ట్రిప్ ఒకటే కనపడుతుంది, ఎల్ఈడి స్ట్రిప్. ఇక్కడ వైర్లు ఏమీ లేవు అంటే కనుక ఈ పక్కన కాదు మనం ఓపెన్ చేయవలసింది, అవతల పక్క అనమాట. సర్క్యూట్ అనేది అవతల పక్క ఉంటుంది అనమాట. మళ్ళీ దీన్ని ఎలా నొక్కి ఇలా ప్రెస్ చేస్తే ఇది టక్కనే లాక్ అయిపోద్ది. మళ్ళీ ఈ అవతల పక్కన రెండో సైడ్ మనం ఓపెన్ చేద్దాము. ఈ రెండో సైడ్ మనకి వైర్లు కనిపిస్తాయి మనకి. ఇలాగ ప్రెస్ చేస్తూ లోపల నుంచి ఇలా నెట్టితే దీనికి బయటకు వస్తుంది అనమాట. దీన్ని అటు ఇటు కదుపుతూ జాగ్రత్తగా క్యాప్ అనేటువంటిది ఇలా ఓపెన్ చేయాలి. దీంట్లో చూడండి, మనకి ఇక్కడ వైర్లు కనిపిస్తున్నాయి. దీంట్లో వైర్లు ఉన్నాయి, సర్క్యూట్, స్ట్రిప్. దీనికి సంబంధించినటువంటి ఎల్ఈడి స్ట్రిప్ అనేది ఈ పక్కన ఉంది, అలాగే వైర్లు కూడా ఉన్నాయి ఇక్కడ. అయితే ఇప్పుడు ఏం చేస్తాం, మనం ఈ సర్క్యూట్ బోర్డు బయటికి తీయాలంటే కనుక ఈ సర్క్యూట్ బోర్డు ఇక్కడ నుంచి తీయాలి. మనం ఇక్కడ నుంచి తీయాలంటే దీనికి ఉన్నటువంటి ఈ రబ్బర్ వాషర్లా ఉంటుంది కదా, ఇది ఒకసారి మనం అటు ఇటు కదిపి పైకి లాగేస్తే వచ్చేది. ఇది వచ్చేసింది కదా. ఇది మనం ఏం చేయాలంటే దీంట్లో పుష్ చేస్తూ ఈ పక్క నుంచి రైట్ సైడ్ నుంచి లాగాలన్నమాట. ఈ రైట్ సైడ్ నుంచి దీన్ని లాగాలి. అంచేత దీన్ని ఏం చేస్తామంటే మళ్ళీ దీంట్లో పెట్టాలంటే కనుక ఇబ్బంది కాబట్టి మనం ఇటువంటి ఏదైనా వైరు మొక్క ఒకటి తీసుకుని మనం దీనికి ఏం చేస్తామంటే ఫస్ట్ దీనికి కడదాం. దీనికి కట్టి మనం లాగేటప్పుడు ఇబ్బంది లేకుండా, ఎందుకంటే మళ్ళీ దీన్ని మనం ఇన్సర్ట్ చేయాలంటే మళ్ళీ మనకి వైర్ అనేది కావాలన్నమాట. అందుకని ఈ వైర్ మనం దీన్ని కడుతున్నాం అనమాట. ఇలా కట్టి దీన్ని పుష్ చేస్తూ ఇక్కడ నుంచి మనం దీన్ని లాగాలన్నమాట. ఈ పక్క నుంచి పుష్ చేస్తూ ఒక పక్క నుంచి దీన్ని లాగితే సర్క్యూట్ బోర్డు బయటకు వస్తుంది. అలా పుష్ చేస్తూ ఈ వైర్లు పట్టుకుని లాగితే వచ్చేస్తుంది ఇది బోర్డు. దీంట్లో ఉన్నటువంటి సర్క్యూట్ తీస్తున్నాను చూడండి, సర్క్యూట్ బోర్డు అనేది. ఈ సర్క్యూట్ బోర్డు అనేటువంటిది మనకి దీంట్లోకి వచ్చిందనమాట. చూసారు కదా ఈ బోర్డు అనేటువంటిది ఎలా ఉందో. ఈ సర్క్యూట్ బోర్డు అనేది దీంట్లో ఒక ఐసీ అనేటువంటిది ఉంది. దీంట్లో కనిపిస్తుంది మనకు ఒక ఐసీ కనపడుతుంది. నెక్స్ట్ ఏమో దీనికి సంబంధించినటువంటి రెక్టిఫైర్ ఒకటి ఉంది. ఈ పక్కనేమో ట్రాన్స్ఫార్మరు, కెపాసిటరు ఇవే ఉన్నాయన్నమాట. దీనికి సంబంధించినటువంటి ఎల్ఈడికి సంబంధించినటువంటి స్ట్రిప్కి వెళ్ళేటువంటి వైర్లు ఈ పక్క మెయిన్స్ కార్డ్. మెయిన్స్ మనం ఏదైతే ఇస్తామో మెయిన్స్ ఇస్తాం అనమాట. ఇక్కడ ఈ రెసిస్టర్స్ ఏవైతే ఉన్నాయో ఇవి బాగా బర్న్ అయిపోయినాయి. ఈ రెసిస్టర్స్ బాగా బర్న్ అయినాయి అనమాట. ఈ రెసిస్టర్స్ అనేటువంటివి మనం రీప్లేస్ చేసుకోవచ్చు. రీప్లేస్ చేసినా ఒకవేళ దీంట్లో ఉన్నటువంటి ఐసీ అనేటువంటిది ఏదైనా పాడైతే కనుక మనం ఇవన్నీ పార్ట్లు మార్చడం అంటే కొంచెం ఇబ్బంది అనమాట. ఇవన్నీ వేరే దాన్ని బోర్డు తీసి దీనికి వేయడం అనేటువంటివి కొంచెం ఇబ్బంది. కొన్ని సర్క్యూట్ పనిచేస్తే కనుక మనం ఏదైనా చేయొచ్చు. ఒకవేళ ఈ కెపాసిటర్ పోతే కొన్నిసార్లు బ్లింక్ అవుతూ ఉంటుంది, అంటే మినుకు అనేటువంటిది వెలుగుతూ ఉంటుంది అనమాట. అప్పుడు ఇలాంటి కెపాసిటర్ అనేది మనం మార్చుకోవాలి. ఇది ఎక్కడ దొరుకుతుంది అంటే కనుక మనం మళ్ళీ ఎటువంటి సెట్లు, పాత సెట్లు ఏమైనా ఉంటే కనుక తీసుకుని వేసుకోవచ్చు. మళ్ళీ కొనటం అంటే అటు ఇటు తిరగడం అంటే కొంచెం ఇబ్బంది కాబట్టి అటువంటివి మనం ఏం చేయక్కలేకుండా నెక్స్ట్ మనకి సిఎఫ్ఎల్ బల్బుల్లో కానీ సిఎఫ్ఎల్ లైట్లు ఉంటాయి చూడండి, వాటిల్లో కానీ లేకపోతే పాతవి మనకి ఎలక్ట్రానిక్ చోకులు ఉండేవి కదా, ఆ ఎలక్ట్రానిక్ చోకుల్లో కానీ ఇటువంటి కెపాసిటర్స్ అనేటువంటివి ఉంటాయి. దాని మీద వాల్యూ ఉంటుంది.
ఆ వాల్యూ చూసుకుని మనం దాన్ని రీప్లేస్ చేసుకోవాలన్నమాట. సరే, ఇప్పుడు ఇది ఆల్రెడీ పాడైంది కాబట్టి దీన్ని చెక్ చేయడం ఇదంతా మనకు టైం వేస్ట్ కాబట్టి ఈ స్ట్రిప్ అనేటువంటిది డైరెక్ట్గా ఈ స్ట్రిప్ మీకు తీసి చూపిస్తాను. దీంట్లో మనకి 96 ఎల్ఈడీలు ఉంటాయండి. దీంట్లో ఈ స్ట్రిప్లో చూడండి, ఈ స్ట్రిప్లో మనకి ఉన్నటువంటి బల్బులన్నీ కౌంట్ చేస్తే దగ్గరగా 96 ఉంటాయి. ఈ బల్బులన్నీ కూడా ఎన్ని ఉంటాయి? మొత్తం 96. కొన్ని సందర్భాల్లో మనకి సగం హాఫ్ మాత్రం వెలుగుతాయి అనమాట. అంటే ఇవన్నీ కూడా ఎలా ఉంటాయంటే సిరీస్లో ఉంటాయి. సిరీస్లో ఉండటం అంటే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ ఈ బల్బు నుంచి కనెక్షన్ ఈ బల్బుకి, ఈ బల్బు నుంచి ఈ బల్బుకి, ఈ బల్బు నుంచి ఈ బల్బుకి, ఈ బల్బు నుంచి ఈ బల్బుకి ఇలా వెళ్తాయి అనమాట. అలా వెళ్ళినప్పుడు మధ్యలో ఏదైనా ఒక లైటు పాడైంది అనుకోండి, దీని నుంచి కనెక్షన్ ఇటు వెళ్ళదు. ఇంకా వెళ్ళపోయేటప్పటికి ఏమవుతుంది? ఈ సెక్షన్ అంతా వెలగదనమాట. ఇంకా వెనకాల ఉన్నటువంటి సెక్షన్ అంచేత ఈ సిరీస్లో ఉంటాయి. సిరీస్లో ఉండటం వల్ల మధ్యలో ఏదైనా ఒక బల్బ్ అనేది బ్రేక్ అయితే, ఒక బల్బ్ అనేది పని చేయకపోతే ఇంకా మిగతా స్ట్రిప్ అనేది పనిచేయదు అనమాట. అందుచేత కొన్ని సందర్భాల్లో సగం వెలగడం, మధ్యలో లైటు సగం ముక్క వెలగకపోవడం ఇటువంటివన్నీ కూడా జరుగుతూ ఉంటాయి అన్నమాట. అందుచేత మనం అది ఏది పాడైంది అనేది కూడా మనం ఐడెంటిఫై చేసి మనం చూడవచ్చు అనమాట. వీటిని ఈజీగానే మనం చెక్ చేయొచ్చు. మన ఛానల్లో ఆల్రెడీ మనం ఎలాగ ఎల్ఈడీలను ఎలా చెక్ చేయాలనేది కూడా మనం వీడియో చేయడం జరిగింది. దీంట్లో 96 ఎల్ఈడీలు ఉన్నాయన్నమాట. ఇవి 96 ఉన్నాయి ఇవన్నీ కూడా. దీన్ని మనం చెక్ చేయడానికి ఎల్ఈడి స్ట్రిప్ని చెక్ చేయడానికి కూడా మనం మల్టీమీటర్ని ఉపయోగించాలన్నమాట. ఈ మల్టీమీటర్లో మనం ఈ బజ్జర్ మోడ్ అనేటువంటిది ఉంటుంది. ఇక్కడ బజ్జర్ మోడ్, ఈ బజ్జర్ మోడ్ అనేటువంటిది పెట్టుకుని, ఈ బజ్జర్ మోడ్ దేనికి పనిచేస్తుంది అంటే బీప్ శబ్దం వస్తుంది అనమాట. ఇది బీప్ శబ్దం మనం ఎల్ఈడీలని చెక్ చేయడానికి. ఈ బీప్ శబ్దంలో ఉంచి కూడా మనం ఎల్ఈడీలో ఉన్నటువంటి లైట్లని మనం చెక్ చేయొచ్చు అనమాట. ఈ విధంగా పెట్టి అటు ఇటు ఇలా చూస్తే ఈ లైట్ గ్లో అవుతుంది, చూసారు కదా. ఇలాగా ఒకటొకటి కూడా మనం విడివిడిగా మనం చూడండి ఫ్రెండ్స్, ఇదిగో ఈ విధంగా గ్లో అవుతుంది, కనిపిస్తుంది కదా. ఈ విధంగా మనం విడివిడిగా కూడా చెక్ చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ నాకు ఉన్నటువంటి కంప్లైంట్ ఏంటంటే ఈ స్ట్రిప్ అనేటువంటిది బాగానే ఉందన్నమాట. ఇది స్ట్రిప్ బాగానే ఉంది, కానీ దీంట్లో ఉన్నటువంటి ఈ బోర్డు సర్క్యూట్ ఏదైతే ఉందో ఈ సర్క్యూట్ అనేది డ్యామేజ్ అయిపోయింది. దీన్ని రిపేర్ చేయడానికి నాకు టైం ఎక్కువ పడుతుంది. నెక్స్ట్ ఏమో ఏదైనా ఒకటి మారిస్తే ఇంకోటి పోతే కనుక మళ్ళీ ఇబ్బంది అవుతుంది కాబట్టి నేను డైరెక్ట్గా సర్క్యూట్ అనేటువంటిది నేను మళ్ళీ విడిగా నేను కొనటం జరిగిందనమాట. మనకి ఆన్లైన్లో మనకి ఆ సర్క్యూట్ అనేటువంటి దొరుకుతుంది. దగ్గరగా 20 రూపీస్ కాస్ట్లో మనకి ఆ సర్క్యూట్ అనేటువంటి దొరుకుతుంది అనమాట. ఆ సర్క్యూట్ అనేటువంటిది ఎలా ఉంటుందో మీకు చూపిస్తాను నేను ఇప్పుడు. ఈ సర్క్యూట్ చూడండి, డిప్ ఎలక్ట్రానిక్స్ ల్యాబ్ నుంచి మనం వీటిని బుక్ చేయడం జరిగిందనమాట. ఇది ఆన్లైన్లో బుక్ చేసాము. ఇక్కడ 20 వాట్స్ సంబంధించినటువంటి ఒక డ్రైవర్ బోర్డ్స్ అనేటువంటివి నేను 10 అనేటువంటిది బుక్ చేశాను. ఈ 10 బోర్డ్స్ అనేవి ఎలా ఉంటాయనేది నేను చూపిస్తాను నేను. ఇవి చూస్తానికి ఇదిగో ఈ విధంగా ఉంటాయన్నమాట. ఇవన్నీ కూడా మనకి ఇవన్నీ బ్రేక్ అవుతాయి అన్నమాట. కట్ చేసుకుంటే విడివిడిగా అవుతాయి అన్నమాట. ఇవి అన్నీ కలిపి ఇలాగిస్తారనమాట. దీన్ని ఇలా విరగొట్టుకుంటే విడిగా వస్తాయి అన్నమాట. ఇప్పుడు మీకు విడిగా ఉన్నటువంటి చూపిస్తాను. చూడండి ఫ్రెండ్స్, ఇంత ఉంటుంది అనమాట. దీని బోర్డు, ఈ ముక్కలు అనమాట. ఇవన్నీ కటింగ్లో ఉన్నాయి కదా, కట్ చేసుకుంటే నేను ఒక 10 బోర్డ్స్ అనేది రప్పించాను అనమాట. దీంట్లో ఇదేమో డ్రైవర్కి వెళ్ళేటువంటి, మన డ్రైవర్ నుంచి ఎల్ఈడి స్ట్రిప్కి వెళ్ళేటువంటి వైర్లు అనమాట. ఇక్కడ మెయిన్ వైర్లు మనం ఇక్కడ అతుక్కోవాలి. ఇది దగ్గరగా నేను ఎక్కువ 10 రప్పించాను కాబట్టి 20 రూపీస్ అడిగింది అనమాట. ఇది వచ్చి మనకి 20 రూపీస్ పడింది అనమాట. అంటే మనం ఏం చేస్తామంటే ఇప్పుడు ఇంత ప్లేస్లో ఉన్నటువంటి సర్క్యూట్ బోర్డ్ అంతా తీసేసి దాని ప్లేస్లో దీన్ని రీప్లేస్ చేసుకోవడమే. ఈ చిన్న ముక్క ఉంది చూడండి, ఇది రీప్లేస్ చేసుకుని మనం వాడేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు నేను ఈ 2 వైర్లు కూడా, ఇదేమో పాజిటివ్, ఇక్కడ ఉన్నటువంటిది ఏమో పాజిటివ్, ఇదేమో నెగిటివ్ అనమాట. దీనికి సంబంధించినటువంటి లైన్ వైర్లు ఇక్కడ ఆల్రెడీ పేర్లు కూడా ఇస్తారు ఈ పక్కన. ఒకటి లైన్, ఒకటి న్యూట్రల్, ఒకటి అని చెప్పి ఎల్లో ఎన్ అనేటువంటివి ఇచ్చారు. వాటిని కూడా మనం జాగ్రత్తగా చూసుకుని మన వైర్లు కలుపుకుంటే సరిపోద్ది అనమాట. ఈ వైర్లు మాత్రం కొద్దిగా డెలికేట్గా ఉంటాయి. అంచేత వీటిని వేరే వైర్లు సోల్డరింగ్ చేయడం అనేది కొంచెం ఇబ్బంది కాబట్టి వీటికే స్లీవ్ వేసుకుని మనం డైరెక్ట్గా వేసేసుకోవడం కానీ అటువంటివన్నీ చేయాలన్నమాట. ఇప్పుడు ఎల్ఈడి స్ట్రిప్ ఇక్కడే ఉంది కాబట్టి దగ్గరగా దీన్ని ఇక్కడే డైరెక్ట్గా సోల్డరింగ్ చేసేసి ఇక్కడ ఉన్నటువంటి వైర్లు కొంచెం మెత్తన వైర్లు వేసుకోవడం మంచిదన్నమాట. ఎందుకంటే ఈ సర్క్యూట్ అనేటువంటిది చాలా సన్నగా ఉంటాయి కాబట్టి ఈ సర్క్యూట్ అనేది పెద్ద వైర్లు అయితే ఈ సర్క్యూట్ పాడయ్యేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి సన్న వైర్లు వేసుకుని మనం చేసుకోవాలన్నమాట. ఒకసారి నేను ఈ స్ట్రిప్ మీకు ఇది సోల్డరింగ్ చేసి మీకు చూపిస్తాను అసలు పనిచేస్తుందా లేదా అనేది. ఇది 20 వాట్స్ సంబంధించింది అనమాట.
ఇది నాకు 20 రూపీస్ పడింది ఒకటి, ఈచ్ వన్ 20 రూపీస్ పడింది అనమాట. ఇటువంటి లైట్లకి నేను డైరెక్ట్గా ఇంకా అవన్నీ రిపేర్ ఏం చేయకుండా ఇది వేసేసుకుంటాను అనమాట, నాకు టైం వేస్ట్ అవ్వకుండా. ఈ స్ట్రిప్ అనేది బాగుంది కాబట్టి ఒకసారి నేను ఇది సాల్డరింగ్ చేసి మీకు చూపిస్తాను. దీనికి మనకి ఒకటేమో నెగిటివ్, ఒకటేమో పాజిటివ్ వైర్లు ఉన్నాయి కదా, వీటిని మనం జాగ్రత్తగా రిమూవ్ చేద్దాము. సాల్డరింగ్ ఐరన్ పెట్టి డైరెక్ట్ కనెక్షన్లు అనేవి రిమూవ్ చేస్తున్నాను నేను. ఈ పక్కనేమో న్యూట్రల్ ఉంది, లెఫ్ట్ సైడ్ ఏమో పాజిటివ్ ఉందన్నమాట. ఈ రెండు జాగ్రత్తగా నేను రిమూవ్ చేశాను. రిమూవ్ చేసిన తర్వాత ఇప్పుడు దీనికి ఉన్నటువంటి ఈ రెండు వైర్లు కూడా దీనికి అతుకుతాను అనమాట నేను. చూడండి ఫ్రెండ్స్, దీన్ని మనం ఈ సర్క్యూట్ని డైరెక్ట్ మనం స్ట్రిప్కి ఇచ్చాము, ఎల్ఈడి స్ట్రిప్కి. దీని మెయిన్ కనెక్షన్ ఏదైతే ఉందో దాన్ని మనం ఇస్తున్నాం అనమాట. ఇది నేను సిరీస్లో పెట్టి మీకు చూపిస్తున్నాను నేను. ఇక్కడ మనం ఎలా ఇచ్చినా పర్వాలేదు. ఇది చూడండి ఫ్రెండ్స్, ఇవ్వగానే ఎల్ఈడీలు అన్నీ కూడా మొత్తం అన్నీ కూడా వెలుగుతున్నాయి చూడండి, అన్నీ వెలుగుతున్నాయి. వైర్ లూజ్ కనెక్షన్గా ఉందన్నమాట మనం పెట్టేది. చూసారు కదా, ఈ సర్క్యూట్ బోర్డు ఏదైతే ఉందో దీన్ని మనం ఇప్పుడు డైరెక్ట్గా వైర్లు వేసేసి మనం క్యాబిన్లోకి ఎక్కించేస్తాం అనమాట. దీన్ని ఈ క్యాబిన్లోకి ఎక్కించేస్తే డైరెక్ట్గా ట్యూబ్ లైట్ అనేటువంటిది మనకి వెలిగేద్ది అనమాట. ఇది ఎక్కించేటప్పుడు కూడా మనం ఈ స్ట్రిప్ అనేటువంటిది ఇక్కడ గాడి ఉంటుంది, ఈ గాడిలో మనం దీన్ని ఇన్సర్ట్ చేసుకుంటూ దీంట్లో 96 ఎల్ఈడీస్ ఉంటాయన్నమాట. మీరు ఏ స్ట్రిప్ అయినా జాగ్రత్తగా చూస్తే దగ్గరగా 96 ఎల్ఈడీలు ఉన్నాయి. దీనికి మనం మెయిన్ వైర్లు వేసేటప్పుడు కూడా ఈ చిన్నగా కనపడుతుంది కదా, ఇది దీనికి మెయిన్ వైర్లు వేసేటప్పుడు ఏంటంటే ఈ సర్క్యూట్ చాలా చిన్నగా ఉంది. వైర్లు కొంచెం బలమైన వైర్లు వేయకుండా కొద్దిగా సన్నపాటి వైర్లు వేసుకుంటే కనెక్షన్లకి ఈ సర్క్యూట్ అనేది పాడవకుండా ఉంటుంది అనమాట. చూసారు కదా, దీన్ని మన లోపలికి ఇన్సర్ట్ చేసేసి ఈ విధంగా ఇది అయిపోయిన తర్వాత దీంట్లో ఇన్సర్ట్ చేసేసి నేను వైర్లు బయట తీసుకొచ్చి మీకు చూపిస్తాను నేను ఎలాగైంది అనేది. చూడండి, ఇక్కడ మనం బోర్డు అనేది దీంట్లో రీప్లేస్ చేయడం జరిగింది. ఇది మనం ఒకసారి టెస్ట్ చేద్దాము పెట్టే ముందు. సరే, ప్లగ్లో చూడండి లైట్ అనేది వెలుగుతుంది, చూసారు కదా. ఇది సర్క్యూట్ బోర్డు అనేది దీంట్లో మనం ఇన్సర్ట్ చేద్దాము. స్ట్రిప్ అనేది పెట్టేసాం. ఇక్కడ మనం ఇందాక ఇక్కడ వైర్ పెట్టుకున్నాం కదా, అంటే మళ్ళీ సర్క్యూట్ బోర్డు మనకి మెయిన్ వైర్లు రావడానికి దానికి మనం ఇక్కడ వైర్లు కలుపుతున్నాం అనమాట. అంటే లాక్కోవడానికి ఉండటానికి అనమాట. మనం ఏదైనా స్ప్రింగ్ కూడా పెట్టుకుని లాక్కోవచ్చు. అక్కడ లాగుతూ ఉంటే ఈ వైర్లు వెళ్తూ ఉంటాయి. దీనికి ఇక్కడ ముడేసుకోవాలన్నమాట. ఇది చూడండి, ఇక్కడ ముడేసాను, కనిపిస్తుందా ఒకసారి? ఇక్కడ ముడేసాను, ఎందుకంటే ఇది మొత్తం బయటకు వచ్చేయకుండా ముడేసుకోవాలన్నమాట. ఈ సర్క్యూట్ చిన్నదే కాబట్టి ఈజీగానే లోపలికి వెళ్ళిపోతుంది. దీనికి సంబంధించిన వైర్లు కూడా ఒక పక్క నుంచి తోసుకుంటూ ఒక పక్క నుంచి లాగుకోవాలి. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ కరెక్ట్గానే సరిపోయినాయి. వీటిని ఈ లోపలికి కొద్దిగా పైకి ఉంటే కనుక వాటిని తోసేసి లోపలికి తోసి దీనికి సంబంధించిన క్యాప్ ఉంది కదా, ఈ క్యాప్ అనేటువంటిది మనం రీప్లేస్ చేసేయటమే. ఇలా పెట్టి దీన్ని ప్రెస్ చేయగానే లాక్ అయిపోద్ది అనమాట. సరే, ఇక్కడ వైర్లు మనం తీసుకొచ్చాం కదా, ఈ వైర్లు ఇది లాక్కోవడానికేమో మనం ఒక బ్లాక్ వైర్ని కలిపాము. ఏ వైర్ అయినా మనం కలుపుకోవచ్చు, అంటే లాక్కోవడానికి ఉపయోగపడేది. దీనికి సంబంధించినటువంటి వాచరు సిలికాన్ వాచర్ లాగా ఉంటుంది కదా, ఇది పెట్టేసుకుని ఈ వైర్లు దీంట్లోంచి తీసేసుకుని మనం దీన్ని అటు ఇటు ప్రెస్ చేసుకుంటూ ఒక పక్కన ఎక్కిస్తే ఎక్కేద్దాం అనమాట. అయిపోయింది. ఇప్పుడు ఈ రెండు వైర్లు మెయిన్ వైర్లు అనమాట. ఇవి మనం ఒకసారి మనం చెక్ చేసి చూపిందాము. ఈ లైట్ అనేది చెక్ చేస్తున్నాను ఒకసారి. డైరెక్ట్గా మనం ప్లగ్లో ఇన్సర్ట్ చేసాము. చూసారు కదా, ఈ సర్క్యూట్ బోర్డు అనేటువంటిది మనం దీంట్లో రీప్లేస్ చేసాము. ఏ విధమైనటువంటి పార్ట్స్ ఏమి మార్చకుండానే దీన్ని మొత్తం బయటికి తీసేసి
విడిగా మనం డిప్ ఎలక్ట్రానిక్స్ ల్యాబ్ నుంచి బుక్ చేసుకున్నటువంటి ఈ స్మాల్ బోర్డ్ ఏదైతే ఉందో దీన్ని ఇన్సర్ట్ చేయడం జరిగిందనమాట. ఇది మనకి దీంట్లో రిజిస్టర్ ఏమి అవ్వకలేదు. మన నెట్లో డిప్ ఎలక్ట్రానిక్స్ ల్యాబ్ అని కొడితే మనకి ఓపెన్ అవుతుంది. దాంట్లో మనం ఎల్ఈడి ట్యూబ్లైట్ డ్రైవర్ అని కొడితే కనుక ఓపెన్ అయిపోద్ది అనమాట. దీంట్లో మనం రిపేర్ కూడా చేసుకోవచ్చు దీన్ని. ఇక్కడ ఉన్నటువంటిదేమో బ్రిడ్జ్ రెక్టిఫైర్ అనమాట. 4 డయోడ్లు కలిపి ఉంటాయి కదా, ఇదొకటి దీనికి సంబంధించిన ఐసీ. నెక్స్ట్ ఏమో దీంట్లో మనకి రెసిస్టెన్స్లు పోతూ ఉంటాయి ఎక్కువగా. కొన్ని సందర్భాల్లో ఇదొకటి వదిలేసినా కానీ మనకి బ్లింక్ అవుతూ ఉంటుంది అనమాట, లైట్గా బ్లింక్ అవ్వడం, ఇటువంటి ప్రాబ్లమ్స్ వస్తాయి అనమాట. ఇక పాడైనటువంటి ట్యూబ్లైట్ని మనం పడేయకుండా వేరే లైట్ది డ్రైవర్ బాగుంటే అది మార్చుకుని ఇక్కడ ఉన్నటువంటి ఎల్ఈడి స్ట్రిప్కి మనం చేసుకోవచ్చు అనమాట. ఈ విధంగా మనం వాటిని చేసుకోవచ్చు. చూశారు కదా, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోలు చేయడానికి మా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే కనుక సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.